జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వస్తు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురు, రవిలు యోగిస్తున్నారు. 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 12వ స్థానంలో కుజుడున్నారు. కందులు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి, కృష్ణ దేవాలయానికి వెళ్ళండి, కృష్ణుని ఆరాధించండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శుక్రవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. కర్కాటక రాశి వారికి 2వ స్థానం సూర్యుడు లగ్నంలో ఉండటం మూలంగా కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. వారం అనేది చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఆరోగ్య పరంగా, శత్రువుల పరంగా మాత్రం విజయం సాధించే అవకాశం ఉంటది. కోర్టు కేసులు మాత్రం మీ వైపు పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. మీకు 7వ స్థానం అధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండి గురు దృష్టి ఉన్నది. 7వ స్థానంలో గురువు ఉన్నారు, మంచి దృష్టి ఉన్నది. కాబట్టి మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. విదేశీ యోగం ఉండే అవకాశం ఉంటది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు యోగిస్తున్నాయో వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. ఎవరికైతే జన్మ జాతకంలో అనుకూలంగా లేదో వాళ్ళకి మాత్రం కొంచెం వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.